మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది ధరణేశ్వర రెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. అవి మంగళవారం వెలుగులోకొచ్చాయి. అసెంబ్లీలో తనకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకి నష్టం కలిగించినందున 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసులలో పేర్కొనడం జరిగింది. అసలు ఈ ఎవరి శంకరయ్య అని అనుకుంటున్నారా? 2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య సమక్షంలో నిందితుడు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లోనే శంకరయ్యని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. వివేక హత్యపై కేసు నమోదు చేయనక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర రెడ్డి నన్ను బెదిరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించొద్దని, అలాగే మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికి చెప్పొద్దని నన్ను భయపెట్టారని శంకరయ్య తొలుత సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయటానికి రాకుండా తనకు వేరే పనులున్నాయంటూ దాటవేశారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే 2021 అక్టోబర్ 6వ తేదీన ఆయనపై సస్పెన్షన్ ని నాటి వైకాపా ప్రభుత్వం ఎత్తేసింది. నిందితుడు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చారని సిబిఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో వీఆర్ లో ఉన్నారు.